అది ఇంకొకటి కృష్ణ తులసి అని నేను పెట్టాను. వేస్తే ఇది ఇలా నార్లాగా అయిపోయిందండి. అండ్ దీని లోపల అండ్ ఏదై కారబూజ అనుకుంటా. పెరిగిన కొద్దీ నేను అప్డేట్ చేస్తాను. ఎందుకంటే 15 డేస్కి ఒకసారి నేను అప్డేట్ చేస్తాను. సో వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదైతే ఇంతకుముందు నేను పెట్టిందండి, అదంతా తీసేసాను. ఇది మాత్రమే ఉంచాను ఎందుకంటే దీంట్లో ఎంత బాగా గ్రో అయిందో. సో ఇంకొన్ని పెట్టి చూద్దామని పక్క పాటలో మొత్తం పుదీనానే పెట్టానండి. ఇది పెట్టి ఒక 5 డేస్ అవుతుంది. మంచిగా గ్రో అయింది. ఆకులన్నీ కట్ చేసి పెట్టాను. చూడండి ఆకులు ఎట్లా గ్రో అయ్యాయో. ఒక 15 డేస్ అయితే ఇంకా గ్రోత్ ఇంకా చాలా. ఇది మెంతాకు పప్పులో వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది బంగాళదుంప పెట్టాం కదండీ! అది పెట్టి ఇప్పుడు 1 మంత్ అవుతుంది. హార్వెస్టింగ్ చేశాను ఆల్రెడీ. అప్పుడు నాకైతే పెద్ద సర్ప్రైజ్ వచ్చింది. మీకు కావాలంటే కమెంట్ చేయండి. అదేంటో తెలుసుకోవాలని ఉంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.